ఈరోజు అంటే 2024 జూన్ 3 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం మీద ఎటువంటి హక్కు ఉండదు. విభజన చట్టంలో ఉన్న అటువంటి ఉమ్మడి వెసులుబాటు నిన్నటితో ముగిసింది. అదే సమయంలో రేపు 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. దాంతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన అంశం శాశ్వతంగా పరిష్కారం అవుతోంది. ఈ సందర్భంగా రాజధాని అంశం రాష్ట్రంలో ఎంత మేర ఎన్నికల అంశం అయింది అనేది మనం గమనించాల్సి ఉంది. రాజధాని అనేది రాజ్యానికి కార్యస్థానం, రాజ్యానికి ప్రభుత్వం కార్యనిర్వాహక విభాగం. అటువంటప్పుడు అసలు ప్రభుత్వం సర్వీస్ మీద ఆధారపడి ఉంటున్నది ఎవరు అనేది మనం గమనించాలి. రాజ్యం, ప్రభుత్వము, రాజధాని ఎక్కడ అన్నప్పుడు ఏపీలో అధికార కేంద్రాలకు దగ్గరగా ఉంటూ సంపద కలిగిన ఉన్నత వర్గాలు, ఎగువ మధ్య తరగతి వర్గాలు ప్రధానంగా కొన్ని ముఖ్యమైన సర్వీసుల కోసం ఎన్నికైన ప్రభుత్వాలపైన ఆధారపడుతున్నాయి. ఒకటి, తమ స్థిరాస్తుల భద్రతకు రక్షణ కోసం రెవెన్యూ, పోలీస్ శాఖలపైన. 2, వీరు విదేశాలకు వెళ్ళడానికి అవసరమైన పాస్పోర్ట్, వీసాల జారీ సర్వీసుల కోసం. కొత్తగా ఇటీవల భారీ సంస్థలగత రుణాలు కోసం కూడా ప్రభుత్వం వీరికి ఉపయోగపడుతున్నది. చిత్రం ఏమిటంటే, ఈ దేశంలో ఉండని వారు కూడా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలో నిర్ణయించడానికి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఎన్నికల కోసం పనిచేశారు. కారణం, వారు ఇంకా నిర్మించవలసి ఉన్న రాజధాని అమరావతి భూములపైన పెట్టుబడులు పెట్టి ఉన్నారు కనుక వారికి రాజధాని నిర్మాణం ప్రధాన ఎజెండాగా ఉండే ప్రభుత్వం, ముఖ్యమంత్రి కావాలి. అయితే మిగతా వారి సంగతి ఏమిటి? ప్రతి 7 ఏళ్లకు ఒక కొత్త తరం వస్తుంది అంటారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద, నిరుపేద తరగతుల సంగతి ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని కాకుండా ఆయన తన పని చివరి మైలు వద్ద మొదలుపెట్టాడు. అందుకోసం ఆయన పాతవి 13 జిల్లాలకు చిన్నవి చేసి 26 కొత్త జిల్లాలు మార్చాడు. జననం నుంచి మరణం వరకు, ఫ్రమ్ క్రెడిల్ టు గ్రేవ్, ప్రభుత్వం సర్వీసుల మీద ఆధారపడి బతుకుతున్న వర్గాలు అందరినీ సింగిల్ కేటగిరీ చేశాడు. దాన్నే ఆయన కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు అంటుంటాడు. ఇటువంటి టాస్క్ను పూర్తి చేయడానికి రాజధాని నగరం అక్కర్లేదు, టెక్నాలజీ ఉంటే చాలు. అసలు అర్హతలు పరిశీలించడానికి గ్రామ సచివాలయాలు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను పెట్టాడు. ఇదే కీలకమైన అంశం. అదేమంటే 1, 2 లేదా 3 లెవెల్స్లో కొత్త మధ్యతరగతి జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ఈ వ్యూహం వలన ఏర్పడింది. జీవన ప్రమాణంలో గమనిస్తే తప్ప వీళ్ళను విడివిడిగా వేరు చేసి చూడడం కుదరదు. అంటే వీరిలో అవసరమైన తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇస్తున్నారు కనుక తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది సమాజంలో ఇన్నర్ లేయర్. వీరు బయటకు వచ్చి ప్రభుత్వం మంచి చెడుల గురించి ఓపెన్గా మాట్లాడరు. ఇది ఒక అంశం. అయితే ఇటువంటి ఎమర్జింగ్ కమ్యూనిటీలలో యువత సంగతి మనం విడిగా చూడాలి. వీరు 2010 తర్వాత జీవనోపాధుల కోసం స్వంత గ్రామం విడిచి నగరాలకు వలస వెళ్లారు. వాళ్ళు చూస్తూ ఉండగానే రాష్ట్ర విభజన జరిగింది. అప్పటికీ దాన్ని అడ్డుకోవడానికి వాళ్లకు ఎటువంటి స్టెక్స్ లేవు. ఇది జరిగి 10 ఏళ్లు గడిచాయి. గడిచిన 10 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి అందుకున్న నగదు సహాయం వల్ల ఊళ్ళో ఉంటున్న వీరి కుటుంబాల ఆర్థిక ఒత్తిడి కొంచెం తగ్గింది. ఆ మేరకు నగరాలలో పనిచేస్తున్న వారి పిల్లలకు ఊరట దొరికింది. తీర ప్రాంతంలో జరుగుతున్న పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు నిర్మాణం, రాష్ట్రమంతా విస్తరిస్తున్న పరిశ్రమల, విద్య, ఆరోగ్య రంగంలో మెరుగవుతున్న సేవలు, ఇవన్నీ ఊరికి దూరంగా పట్టణాలు, నగరాల్లో చిన్నదో పెద్దదో ఏదో ఒక పని చేసుకుంటున్న యువతకు సొంత ఊరు వెళ్ళి ఓటు వేసి రావాలనే ఒత్తిడికి కారణమయ్యాయి. పరిస్థితి చూస్తుంటే ఇదే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఊరికి దగ్గరలో అమ్మానాన్నలకు అందుబాటులో ఉండొచ్చు అనే భావన వారిని పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ల వద్దకు నడిపించింది. ఇది కేవలం ఇటువంటి కుటుంబాల వారికి స్పెక్యులేషన్ మాత్రమే కనుక ఇది కూడా ఒపీనియన్ పోల్లో బహిరంగంగా రికార్డు కాలేదు. ఎన్నికల సభల్లో జగన్ మీ కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకొని అప్పుడు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోమని చెప్పడం ఇక్కడ 2 వే పనిచేస్తుంది. మనకు బెనిఫిట్ ఇచ్చేవాడు చెబితే వినడం మన సైకాలజీ. దాంతో పిల్లల మాట పెద్దల మాట పిల్లల పైన పనిచేస్తుంది. ఇంట్లో మొదటిసారి ఓటు వేస్తున్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వెళ్ళి ఓటు వేసి పోలింగ్ శాతం పెంచారు కనుక 2024 ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం అంతిమ ఫలితాలు ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అనేది మన ఎన్నికల పండితులు వేసే పాత కొలతలకు, పాత నిర్ధారణలకు దొరకదు. రేపటి ఎన్నికల ఫలితాలు చాలామందికి విస్మయం కలిగిస్తాయి. ఎందుకంటే ఇంకా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటున్న ఎమర్జింగ్ కమ్యూనిటీస్ ఈసారి అవి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాయి.